నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 minutes పట్టేలాగా ఉంది. ఇప్పుడు గెలేరియా మాల్ బయటికి రాగానే బస్ నెంబర్ 345 కనిపించింది. ఎక్కినాక 2 stops అంట, 1.5 to 2 kilometers ఏమో ఉంది. వన్ ఏరియా కదా ఎక్కేసిన. సో ఇది వ్యూ, కొంచెం ఖాళీగానే ఉంది బస్సు. బస్ దిగిన కరెక్ట్ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ ఉంది, దాని పక్కకే డ్రాప్ చేసింది. మెట్లకి అట్లా జస్ట్ వాక్ చేసుకుంటూ అటు వెళ్ళిపోవడం. ఎర్ర రైట్ సైడ్కి వచ్చిన, సెంటర్ కాదు కానీ ఎవరు లేరు, క్లియర్ ఉంది. అక్కడ కేబుల్ కార్ నడుస్తుంది పైకి. కొంచెం రైట్కి తిప్పితే ఆ పార్క్ ఇక్కడ చూపిస్తాం. ఈ టవర్ కనిపిస్తుంది కదా చిన్న హోల్లో, మనం ఆడుండే నిన్న. వీకెండ్ కాదు కానీ మా ఎన్ని రోజు వెనస్డే మధ్యాహ్నం 11 ఏమో అవుతుంది. నేను వీక్డే కదా ఖాళీగా ఉంటుంది అనుకున్నా. బాగానే వస్తుంది. ముందుకు పోతే లెగ్ సైడ్ రెస్టారెంట్ లాగా ఉన్నాయి, ఇటు సైడ్ పార్కింగ్ ఉంది. పెద్దగా ఏం లేదు ఎక్స్ప్లోర్ చేయడం. జస్ట్ అటు ముందుకు పోయి రైట్ ఆడ తీసుకుంటే రోప్వేను కేబుల్ కార్ ఏదో అంటారా అది ఉంది. ఇవన్నీ స్టాల్స్ నాకు తెలిసి ఓపెన్ అయినాయో, మరి మేబీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో. మధ్యాహ్నం మరి ఎవరు ఈవినింగ్ జర హ్యాపెనింగ్ ఉంటుంది కదా. కుదిరితే మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా చూపిస్తా వైబ్ ఈడ. జస్ట్ ఇమాజిన్, చార్మినార్ దగ్గర బ్రిడ్జ్ ఉంది, ఐడియా ఉందా మన దగ్గర? ఆ బ్రిడ్జ్ సీన్ చేసి ఒక దగ్గర అక్కడ రివర్ సైడ్ లాగా ఉంది కదా, సైడ్కి ఒక బ్రిడ్జ్ క్లియర్ చేసి నార్మల్ వెహికల్స్కి పెట్టి పక్కకి ఇంకో బ్రిడ్జ్ వేసి ఇట్లాంటిది ఒకటి పెట్టి ఏదో ఒకటి పేరు చేసి ఇట్లుంటా. ఆబ్వియస్లీ ఆఫ్టర్ మూసి క్లియర్ చేసినాం కదా, ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ దగ్గర అయితే కొంచెం బ్యాడ్. పీస్ఫుల్గా ఉండే, ఏండుండ 5-6 members గర్ల్స్ వచ్చారు, ఇండియన్సే అనుకుంటా. అరుస్తున్నారు, లొలి వస్తున్నారు. మనకెందుకు లేదు, నేను పక్కకు వచ్చేసిన. ఆల్మోస్ట్ ఒక 15-20 minutes నుంచి ఇక్కడే ఉన్నా. వస్తూనే ఉన్నారు జనాలు, పోతూనే ఉన్నారు. నేను మాత్రం ఉండిపోయినా. ఇక అంతే, బ్రిడ్జ్ ఆఫ్ పీస్ మోస్ట్లీ. ఇంకా నెక్స్ట్ అటు బ్యాక్ సైడ్ వెళ్తా, అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో. అందరూ అటు నుండి వస్తున్నారు ఎక్కువ,
ఎట్నుండే అంటే అందరు ఇటు ఇటు పోతున్నారు, అటు నుండి వచ్చి ఇటు అంతా చూసి ఇది దాటి మళ్ళీ అటే పోతున్నారు. అంటే మన ఉందేమో అక్కడ ఒక పార్క్ లాగా ఏదో ఉంది, పదండి పోయి అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏదో పార్క్ ఉందని అని విన్నా, రైక్ పార్క్ ఏదో. బ్రిడ్జ్ ఎక్కడైతే ఉందో బ్రిడ్జ్ కి అటాచ్డ్ పక్కన ఈ లెఫ్ట్ లో కనిపించేదంతా మేబీ అదే అనుకుంటా. 2 ప్లేసెస్ జానా, మాల్ అయిపోయింది, బ్రిడ్జ్ ఆఫ్ పీస్ అయిపోయింది, నెక్స్ట్ రైక్ పార్క్ ఉంది. అక్కడంతా టూరిస్టులు రచ్చ 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 ఉండే, పార్క్ లాగా ఉంది. మేబీ ఇది మోస్ట్లీ ఈవినింగ్ విజిట్ చేస్తే ప్లెజెంట్గా బాగుంటుందేమో. ఇప్పుడు ఎండ, ఫుల్ ఎండ ఉంది. యా పార్కే అనుకుంటా. అక్కడ చూసినట్టయితే రోప్వే ఉంది. అమ్మా బాబాయ్, మనం యాక్చువల్లీ అడిగి పోవాలి. అందరు ఏడు నుండి వస్తారా అనుకున్నా, ఇదే అన్నమాట. మన పైన ఫోటోస్ ఉంది, పైన ఏంటంటే 2-3 స్పాట్లు ఉన్నాయి. ఒకటి నరికాల ఫోటోస్ అని ఉంది. మన లెక్క ఎంత బాగుందంటే అది కరెక్ట్ ఇప్పుడే ఏదో రెనోవేట్ చేస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ ఏమో చేస్తున్నారంట. క్లోజ్ డౌన్ వచ్చింది. ఇక మదర్ ఆఫ్ జార్జియా స్టాచ్యూ ఉంది, ఇక అక్కడికి వెళ్ళాలనుకుంటా. నాకు హైట్స్ అంటే చాలా భయం అన్నమాట. హైట్స్ అన్న, వాటర్ అన్న, అంటే వాటర్ బాడీస్, పెద్ద వాటర్ బాడీస్, బీచ్ దగ్గర పోయి నించాలన్నా కొంచెం బాగా భయం అన్నమాట. ఏమనుంది ఏందో మరి. రోప్వేకి లైన్ ఉంది, మేబీ ఎక్కువ ఉంది కావచ్చు. దగ్గర పోయి మేబీ 10-15 మినిట్స్, ఇంకెక్కువ కూడా కావచ్చు, చెప్పలేము. ఒక్కొక్క బాబాయ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 మినిట్స్ పట్టేలాగా ఉంది. గ్రీన్ కలర్ బోర్డు ఉంది కదా, ఆడికి పోవాలి మనము. ఇంత దూరం నించొని ఉన్నా, లైన్ బాగుంది. అందరు పైన వ్యూ గురించి చదువుతున్నారు, మనము అంతేగా. పైన ఏముందంటే ఇంకోటి మదర్ ఆఫ్ జార్జియా స్టాచ్యూ ఉంది, మనము అందుకే. టికెట్ ప్రైస్ ఏం తెలియదు, పోయి తెలుసుకుందాం, చూసాం. లైన్ ఉంది, ఫైనల్లీ దగ్గరకు వచ్చినాం. ఇంకో 5 మినిట్స్ మేబీ కార్డ్ ట్యాప్ చేయొచ్చు అనుకుంటాం. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మన ఏ కార్డ్స్ అయినా ట్యాప్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కానీ నేనైతే నియో గ్లోబల్ ఇంకా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నా. ప్రస్తుతానికి ఇక్కడ నియో గ్లోబలే వాడుతున్నా. సరే రేట్ చూసి ఎంతనో చెప్తాను. క్యాష్ ఓన్లీ అని ఉంది, మరి చూసి చెప్తా ఎంత రేట్ అనేది. నిన్న మనం తీసుకున్నాం కదా మెట్రో కార్డ్, అది అదే వాడిన. ఇక్కడ కూడా సమ్ 30 లారీ ఫిల్ చేయించిన. అందులో రోప్వేకి అరౌండ్ 2.5 లారీ కట్ అయింది. 2.5 ఇస్ నాట్ బ్యాడ్. కార్నర్ సీట్ వచ్చేటట్టు చూసుకున్నాము, సో దట్ మనకి వ్యూ కొంచెం మంచిగా వస్తుంది. లెట్స్ సీ ఎట్లా వస్తుంది. రావడానికి చాలా పెద్ద లైన్ ఉంది, కిందికి పనికి అసలు పెద్ద లైనే లేదు. ఈ లెఫ్ట్ లో ఉన్నదంతా కొంచెం ఓల్డ్ టౌన్ తిబ్లిసి లాగా ఉంది. ఎస్, నమస్తే. రాజ్ కపూర్ मेरा जूता है जापान, ये पतलून इंग्लिस्तान,
फिर पे लाल तो फिर में दिल है हिंदुस्तान मेरा जूता ही जापान ये पतलून इंग्लिस्तान फिर पे लाल तो फिर में दिल है हिंदुस्तान और दीना का अल्लाह दुनिया है कुर्बान दुनिया है कुर्बान ఈ కాకనే నేను కొన్ని జార్జన్ వీడియోస్ చూసిన, అందులో చూసిన సేమ్ ఈయననే ఉండే. సేమ్ ఇండియన్స్ ఎవరు వచ్చినా ఇండియన్స్ చూసినా ఇదే పాట పాడతాడు, ఇదే డాన్స్ చేస్తాడు. కొంచెం మోడర్న్ ఉంది ఈ రైట్ సైడ్ అంతా. ఇగో ఇది నా హోటల్ దొరికింది నాకు, మోస్ట్లీ ఇదే కావచ్చు కదా. ఈ బ్లూ వైట్ బిల్డింగ్, ఈ మెట్రో స్టేషన్లో నేను మెట్రో ఎక్కి ఇదే ఈ ఎమ్మాన్ ఉంది కదా, అవ్లబరి స్టేషన్ అది. సో దాని పక్కకి నా ఎన్నో ఉంటుంది నా హోటల్. ఈ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ మనం ఎంతసేపు ఆడనే ఉన్నాం. ఆడ నుంచి అట్లా అని పోయి ఆడ ఇదంతా రైక్ పార్క్ అనమాట. ఈడికని ఇట్లా అని రోప్వేకి పైకి వచ్చినాం. నాకు రోప్వేలో మస్తు భయం అయింది, అది మొత్తం ఇట్లా షేక్ అవుతుంది ఏమేమో అయిందో అనుకున్నా. ఎంత స్టేబుల్ ఉందంటే అంత స్టేబుల్ ఉండే, అసలు జస్ట్ కూర్చున్న ఫీలింగ్ వచ్చింది అంతే. సోఫాలో పెద్దగా ఏమీ అనిపించలే, ఊగుతున్నా అది ఇది అన్నట్టు. ఇక్కడ స్టాల్స్, బొమ్మలు, ఫ్రిడ్జ్ మెక్నట్టు కొనాల. ఫస్ట్ కంట్రీ కదా, సో కలెక్ట్ చేయాలి. 191 200 ఆల్ టోటల్. 1/0 1/199 చేయాలి కాబట్టి. జస్ట్ ఆ రోప్వే నుంచి ఒక 5 minutes, 5 to 6 minutes, 5 minutes కూడా వాటిలే, 2 minutes వాక్ చేస్తే మదర్ ఆఫ్ జార్జియా అంట. పోదాం దగ్గరికి పోతే అసలు వ్యూ కనిపించట్లేదు, కింద నుంచి పైకి చూసినట్టుంది, దూరం నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. మదర్ ఆఫ్ జార్జియా స్టాచ్యూ ఇది. ఆల్మోస్ట్ ఇది 1958లో బిల్డ్ చేశారంట. అదే 1500th anniversary ఆఫ్ జార్జియాకి సింబల్ లాగా అన్నమాట. ముందు దీన్ని వుడ్తో తయారు చేశారంట, కొంచెం మంచి స్టెబిలిటీ రావాలని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మార్చి అల్యూమినియంతో తయారు చేశారు. ఒక చేతిలోనేమో స్వాడ్ ఉంది, ఒక చేతిలోనేమో బౌల్ ఆఫ్ వైన్ ఉంది. ఎవరన్నా అటాక్ చేసినా రెడీగా ఉండడానికి, ప్లస్ ఫ్రెండ్స్ వస్తే వెల్కమింగ్ లాగా. వైన్ సింబాలిజం జార్జియాలో ఫేమస్ అనమాట. చాలా నేను గూగుల్ ఆర్టికల్స్ చదివింది ఏంటంటే ఇక్కడే ఒరిజినేట్ అయింది ఫస్ట్ వైన్ చేయడం అని ఉంది.